నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. ఈ వీడియోలో మనం పుత్రిక లేదా సోదరి రుణము అని చెప్పని దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రుణాల వల్ల మనకి జన్మ జాతకంలో గ్రహస్థితి అనేది ఏర్పడుతుంది. దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా మనం పడుతూ ఉంటాం. ముఖ్యంగా తీసుకున్నట్టయితే తన సోదరి అంటే మన సోదరి కుమార్తెను కానివ్వండి, లేదా ఇతరుల ఎవరికైనా సరే వాళ్ళ సోదరీమణులను ఇబ్బందిగా పెట్టినా, వాళ్ళ కూతుళ్లను ఇబ్బంది పెట్టినా కూడా అనరాని మాటలు బాధించినా, దుఃఖించినా, వారు బాధపడి ఏమన్నా చేసుకున్నా కూడా ఇలాంటి శాపాలు అనేవి వస్తూ ఉంటాయి. కొంతమంది చూడండి మనల్ని తిట్టిపోస్తూ ఉంటారు. అంటే వారి బాధ అనేది అలా ఉంటుంది. ఇది మనకి ముఖ్యంగా 3 లేక 6వ స్థానంలో చంద్రుడు ఉండటం అనేది కనబడుతుంది. మనకి ఏ గ్రహం పీడింపబడుతుంది ఎక్కువగా అని చెప్పని అంటే ఇక్కడ బుధుడు పీడింపబడతాడు. ఇలాంటి ఫలితాలు మనకి ఏమేం కనబడుతూ ఉంటాయంటే ఎక్కువగా వీళ్ళకి ధన నష్టం అనేది కలుగుతూ ఉంటుంది. పురుషత్వాన్ని కోల్పోతూ ఉంటారు. ఇక్కడ వీరు చూసినట్టయితే వీరికి సంతానం కలగటానికి ఇబ్బంది అనేది వీరికి పడుతూ ఉంటుంది. అంటే అసలు అమ్మాయి పుట్టడం కాదు, సంతానమే కలగకుండా వీరికి ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇంట్లో ఖర్చులు, గొడవలు, చికాకులు, ధన నష్టం, ఎప్పుడు ధన వ్యయం అవుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా సరే వీళ్ళు పుణ్యక్షేత్రాలని దర్శించడము, వారి శక్తి కొద్దీ అక్కడ ఉన్నవారికి దానంగా ఇవ్వటము అనేది కుటుంబ సభ్యులందరూ కలిసి చేసినట్టయితే కొంత వీరికి ఆ రుణము అనేది తీరుతుంది.